ఇండియా పొలిటికల్స్లో చాలా లీడర్స్ వచ్చారు, కానీ కొన్ని మంది మాత్రం హిస్టరీలో పర్మనెంట్గా నిలిచిపోతారు. గ్రేట్ స్పీకర్, గ్రేట్ పోయెట్, గ్రేట్ లీడర్. ఆయన పేరు అటల్ బిహారీ వాజ్పేయి. అటల్జీ డిసెంబర్ 25, 1924న గ్వాలియర్లో జన్మించారు. ఆయన ఫాదర్ స్కూల్ టీచర్. చైల్డ్హుడ్ నుండి లిటరేచర్ మరియు పోయట్రీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. స్టూడెంట్ డేస్లో ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. యంగ్ ఏజ్లోనే దేశభక్తితో ఇన్స్పైర్ అయ్యారు. తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు. డిసిప్లిన్, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకున్నారు. 1955లో భారతీయ జనసంఘ్లో జాయిన్ అయ్యారు. ఆయన స్పీచ్ స్టైల్ చాలా పవర్ఫుల్. పార్లమెంట్లో అపోజిషన్ లీడర్గా ఉన్నా కూడా అందరూ రెస్పెక్ట్ చేశారు. 1975లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన ఇందిరాగాంధీ టైంలో వాజ్పేయి జైలుకి వెళ్లారు. 1980లో భారతీయ జనతా పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి కీ రోల్ ప్లే చేశారు. 1996లో ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, కానీ గవర్నమెంట్ 13 days మాత్రమే నడిచింది. 1998లో మళ్లీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇండియాకి బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేశారు. వరల్డ్ ప్రెజర్ ఉన్నా కూడా ఇండియా స్ట్రాంగ్ నేషన్ అని చూపించారు. 1999లో కార్గిల్ వార్ జరిగింది. ఆయన స్ట్రాంగ్ లీడర్షిప్ వల్ల ఇండియా విజయం పొందింది. ఆయన టైంలో గోల్డెన్ క్వాడ్రిల్ హైవే, రూరల్ రోడ్స్, హగ్ డెవలప్మెంట్ జరిగింది. పొలిటికల్ కాకుండా అటల్జీ ఒక మంచి పోయెట్ కూడా. ఆయన పోయమ్స్లో ఎమోషన్, ప్యాట్రియాటిజం, హోప్ ఉంటాయి. కామ్ నేచర్, పీస్ఫుల్ పొలిటికల్ అండ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ ఆయన స్పెషల్ క్వాలిటీస్. 2015లో ఆయనకి ఇండియా హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారత రత్న అవార్డు ఇచ్చారు. ఆగస్ట్ 16, 2018లో ఆయన మన మధ్య లేరు, కానీ ఆయన లిటరసీ ఎప్పటికీ బ్రతుకుంటాయి. లీడర్షిప్ అంటే పవర్ కాదు, విజన్, ప్రాక్టీసెస్, కరేజ్. అండ్ దట్ ఈజ్ వై అటల్ వాజ్పేయి గారు ఎప్పటికీ మన హృదయంలోనే ఉంటారు.